కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన అంతా రివర్స్ గేర్ లో జరుగుతుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయన్నారు. కేసీఆర్ పై బురద చల్లే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపిస్తున్నారని, దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని తెలిపారు హరీష్ రావు. సిద్దిపేట పట్టణం శివానుభవ మండపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతి పైసా సిద్దిపేట అయిపోతుంది అని అన్నాడు. ఇవాళ ఏమంటాడు? వీడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. ఎందుకు వేయాలి మీకు? రాముని పేరు చెప్తున్నావు గడికి. రాముడు కూడా హనుమాన్ దీక్ష పైసలు ఇచ్చాడు. అయ్యప్పది ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాదు. రెండు పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తిట్టుంది. ఏమని? గాడిద గుడ్డు అని. కాంగ్రెస్ వాడు ఏమంటుండు? 10 ఏళ్ల బీజేపీ వాడు ఏమి ఇచ్చిండు? గాడిద గుడ్డు తప్ప అంటుండు. బీజేపీ వాడు ఏమంటుండు? నువ్వు 5 నెలల తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఏమి ఇచ్చినావు? గాడిద గుడ్డు తప్ప అంటుంది. నిజమే, రెండు పార్టీలు తెలంగాణ గాడిద గుడ్డు ఇచ్చినాయి. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు తప్ప మీరు ఏమి ఇచ్చింది? అందుకే ఇవాళ ఇద్దరు కూడా మీరు గమనిస్తే బీజేపీ వాడు ఏమంటాడంటే హిందువుల యొక్క ఆస్తి గుంజుకొని ముస్లింలకు వంచుతారు అని బీజేపీ వాడు మాట్లాడతాడు. కాంగ్రెస్ వాడు ఏమంటాడు? బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని వీడు మాట్లాడుతాడు. ఆడ ఆస్తి వంచడు, వీడెవడు రిజర్వేషన్ తీయడు. కానీ ఏం డ్రామా ఇది? సెంటిమెంట్ పెట్టి ఏమన్నా ఓట్లు వేయించుకున్నాము. ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా. ఢిల్లీలో ఉన్నోడు 10 ఏళ్లకి ఈ మంచి పని చేసినా నాకు ఓటేయమని వాడు అడుగుతలేదు. గల్లీలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నోడు 5 నెలల నేను 6 గ్యారెంటీల్లో ఇన్ని పనులు పూర్తి చేసినా నాకు ఓటేయమని వీడు చెప్పాడు. వాడేమో ఆస్తుల గురించి మాట్లాడతాడు, వీడు రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. అంటే ఇద్దరు ఇచ్చింది గాడిద గుడ్డే కనుక చెప్పుకోవడానికి ఏమి లేదు కనుక ఈ దొంగ డ్రామాలు ఆడుతా ఉన్నారు, ఈ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఏమిచ్చింది బీజేపీ? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి, కానీ ఇక్కడ పెరిగినాయి. 60 రూపాయలకి 106 రూపాయలు అయితే చేసింది. గ్యాస్ సిలిండర్ 350కి 1000 అయితే చేసింది. జీఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెంచింది. రైతులను 700 మందిని ఢిల్లీలో పొట్టన పెట్టుకుని రైతుల్ని చంపింది బీజేపీ పార్టీ. కార్పొరేట్లకు మేలు చేస్తుంది తప్ప కర్షకులకు మేలు చేయదు బీజేపీ. కార్పొరేట్లకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది తప్ప కర్షకులకు నయా పైసా